ఓకే, అంటే కొంతమంది అనుకుంటారు ఈ రోజు మార్నింగ్ సండే ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చారని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు. బట్ మనం నిజం చూడాలంటే మన మహిళలకి ఆపోజిట్ గా జరుగుతున్న నేరాలు ఎప్పుడు మనకి నేరాలు జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం రియాక్ట్ అవుతున్నాం, అంతే కదా. పోలీస్ ఏం పని చేయట్లేదు, ఈ సొసైటీ ఏం పని చేయట్లేదు, మనకి రక్షణ లేదు అని చెప్పేసి చెప్తాము కానీ మాట్లాడగలుగుతాం కానీ దాన్ని మహిళలకైనా రక్షణని పెంచుకోవడానికైనా ఎఫర్ట్స్ మనం ఏమి పెట్టాలో అది ఎవరు పెట్టము, కరెక్టే కదా. సో అంటే ఇక్కడ పోలీస్ మాత్రమే గాని లేకపోతే గవర్నమెంట్ మాత్రమే గాని ఒక మహిళకి రక్షణ ఇవ్వాలన్నది కాకుండా ఈ ప్రతి ఒక్క సొసైటీలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క ప్రజలు కూడా మహిళా రక్షణని ఒక వాళ్ళ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ భాగంగా తీసుకున్నారంటే మహిళా రక్షణ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతాయి. దానికి ప్రతి సంవత్సరం కూడా మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా March 8th మనం సెలబ్రేట్ చేస్తాము, మీ అందరికీ తెలుసు. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా March 8th ఒక్కొక్క థీమ్ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం మనం ఏ డే అన్నా, అది ఎన్విరాన్మెంటల్ డే అన్నా లేకపోతే ఉమెన్స్ డే అన్నా, సో ఏ డే అన్నా కూడా ఆ పర్టికులర్ డే ఆ సంవత్సరానికి ఒక థీమ్ పెట్టుకుంటాం. ఈ సంవత్సరం 2026 March 8th కాన థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. గివ్ టు గెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం అంటే సొసైటీగా మహిళ ఎంపవర్మెంట్ అంటే మీకు అందరికీ తెలుసు కదా. మహిళకి ప్రతి ఒక్క అంటే వాళ్ళు జాబ్ గా ఉండొచ్చు, వాళ్ళు పర్సనల్ లైఫ్ గా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకి లైఫ్ లో ఒక గౌరవం, వాళ్ళకి ఒక నమ్మకం లేకపోతే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి పేరు ఎంపవర్మెంట్ అంటారు. గివ్ టు గెయిన్ అంటే ఈ సొసైటీలలో ప్రతి ఒక్కరు కూడా మహిళకి ఏమి ఇస్తారో అది ఖచ్చితంగా వాళ్ళకి ఆ సొసైటీకి వెనక మహిళలు తిరిగి ఇస్తారన్నది గివ్ టు గెయిన్. అంటే మీ తండ్రి ఒక మహిళకి ఎడ్యుకేషన్ ఇచ్చారని అనుకోండి, ఆ మహిళ ఆ ఫ్యామిలీకి ఏం చేస్తారు, ఆ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఇంప్రూవ్ అవడానికైనా వాళ్ళకి మేబీ ఫ్యూచర్ లో జాబ్ ఇవ్వచ్చు, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వచ్చు, ఏదైనా ఒక మహిళ వెనక ఇవ్వగలుగుతారు. అదేవిధంగా మేము యాజ్ అ పోలీస్ మీకు శిక్షణ గురించి మీకు ఇప్పుడు ఒక అవగాహన ఇస్తున్నాము, మీరు మళ్ళీ ఏం చేస్తారు, ఇది ఇంకా 10 మందికి మీరు చెప్తారు, మీ సెక్యూరిటీ కూడా మీరు కాపాడుకోగలుగుతారు. అంటే గివ్ టు గెయిన్. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇవ్వడము, మీరు వెనక ఆ సొసైటీకి ఇంకా బాగా ఇవ్వగలుగుతారు. సో సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహిళకి కావాల్సినది ఇవ్వాలి, వాళ్ళ ఎంపవర్మెంట్ కి అనేది ఈ సంవత్సరానికి థీమ్ అనమాట. ఇది మేము ఇంకా 1 వీక్ కూడా ఇది కంటిన్యూ చేస్తాము. సో ఈ రోజు ఫస్ట్ డే, అందుకే కలెక్టర్ సార్ ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మేము పెద్దదిగా అందరినీ కూడా పిలవట్లేదు, బికాస్ సండే కాబట్టి. సో ఓన్లీ కొంతమంది వరకు ఇక్కడ మీరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఐకాన్స్. ఓకే, ఈ రోజు పుట్టపర్తి సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఈ రోజు మహిళా సంబంధించిన ఎంపవర్మెంట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మే 8వ తారీఖుకి సంబంధించిన ఫస్ట్ డే అనే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కి కానీ మీ ఫ్యామిలీకి కానీ కన్వే చేయాలి. ఇంకా నెక్స్ట్ 1 వీక్ కూడా మీతో పాటు టచ్ లో ఉంటాము, ఇంకా చాలా కార్యక్రమం చేస్తాము. సో దట్ అందరికీ కూడా మహిళా సంబంధించిన ఒక అవేర్నెస్ రావాల్సినది మన ఉద్దేశం. థ్యాంక్ యూ.